అఖండ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కాగా బాలయ్య కెరియర్లో ఇది 109వ చిత్రం కావడంతో పాటు ఇటీవల వచ్చిన టీజర్తో ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నారని నటి ఊర్వశి రౌతేలా తెలిపారు. ఎన్బికే 109 చిత్రంలో ఊర్వశి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలయ్య 109వ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని తెలిపారు. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. నిజానికి సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు. మరి పాన్ ఇండియా సినిమానా కాదా అనేది ఎప్పుడు చెప్తారో చూడాలి. కాగా ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. సింహం నక్కల మీదకి వస్తే అది వార్ అవ్వదురా లఫోట్, ఇట్స్ లార్డ్ హంగింగ్ అంటూ సాగే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ తో పాటు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎన్బికే 109 యూట్యూబ్ లో ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. మరి ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ తన అభిమాన హీరోకి కూడా మంచి హిట్ ఇస్తారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఎన్బికే 109 సినిమా దసరా సీజన్లో విడుదల కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.